Hello friends, today I will teach how to express the present results of the past actions. It means it is in front of now in our memory, still valid, it is still relevant, it is still applicable now. I will explain in English as well as in Telugu with couple of examples. Let me start. Example 1. సద్గురు డాష్ కమ్. సద్గురు వచ్చారు. సద్గురు సింగులర్, సో సద్గురు హ్యాజ్ కమ్. సద్గురు వచ్చారు. ఈజ్ హియర్ నౌ అంటే అతను ఇప్పుడు ఇక్కడ ఉన్నాడని, అలాంటప్పుడు హ్యాజ్ ఉపయోగించాలి. సద్గురు కేమ్, హి డిడ్ ద యాక్షన్, అతను వచ్చాడు, అయిపోయింది, అది సింపుల్ పాస్ట్ ఉపయోగించాలి. ప్రజెంట్ ఫర్ సద్గురు హ్యాజ్ కమ్, సద్గురు వచ్చారు. ఎగ్జాంపుల్ 2. షీ హ్యాజ్ fallen in the river. She is in the river now. ఆమె నదిలో పడిపోయింది అంటే ఆమె ఇప్పుడు నదిలో ఉంది. She fell in the river అంటే she fell and came out of it. జరిగిపోయిన దానికి she fell in the river, ఆమె నదిలో పడిపోయింది. ఎగ్జాంపుల్ 3. He dash slept. He is sleeping now. అతను నిద్రపోయాడు, ఇప్పుడు జరుగుతుంది అనమాట. అప్పుడు has slept. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉపయోగించాలి. హీ స్లెప్ట్, ఈ స్లెప్ట్ అండ్ గాటప్, ఈ స్లెప్ట్ అండ్ గాటప్, ఇది యాక్షన్ జరిగిపోయింది, అలాంటప్పుడు హీ స్లెప్ట్ అంటాం. ఎగ్జాంపుల్ 4. కంగనా డాష్ ఓన్ పింక్ శారీ, ఇట్ ఈజ్ ఆన్ హర్ బాడీ నౌ. కంగన గులాబీ రంగు చీర కట్టుకుంది. కంగనా హ్యాజ్ ఓన్ పింక్ శారీ, ఇట్ ఈజ్ ఆన్ హర్ బాడీ నౌ. కంగనా గులాబీ రంగు చీర కట్టుకుంది. కంగనా ఓర్ పింక్ శారీ, షీ డిడ్ ద యాక్షన్, అతను కట్టుకోవడం అయిపోయింది, అలాంటప్పుడు సింపుల్ పాస్ట్ షీ ఓర్ పింక్ శారీ. మీకు ఏదైనా డౌట్ ఉంటే పైన స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ లేకపోతే హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అంటే V3, తర్వాత ప్రిపోజిషన్ ఫేజ్ ఉపయోగిస్తాం. అవి ఎలా అనేది నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూద్దాం. ఎగ్జాంపుల్ 5. I dash kept laptop on the table. It is on the table now. నేను ల్యాప్టాప్ టేబుల్ మీద ఉంచాను అంటే టేబుల్ మీద ప్రజెంట్ ఉంది. I kept the laptop on the table. I did the action. అక్కడ పెట్టడం జరిగింది గతంలో. ఆన్ ద టేబుల్ అనేది ప్రిపోజిషన్ ఫేజ్, ఆన్ అనేది ప్రిపోజిషన్, టేబుల్ అనేది నౌన్, ఈ రెండు కాంబినేషన్ ప్రిపోజిషన్ ఫేజ్ అంటాం. నేను ల్యాప్టాప్ టేబుల్ పై ఉంచాను. ఎగ్జాంపుల్ 6. He has passed away. Funeral is not yet over. Dead body is there. ఆయన చనిపోయారు అంటే అంత్యక్రియలు కాలేదు, అలాంటప్పుడు he has passed away అంటాము. అంత్యక్రియలు జరిగిపోయినాయి, అలాంటప్పుడు he passed away అనాలి after the funeral. Example 7. Students dash renewed their passes. Students plural. Students have renewed their passes. It is valid now. Latest one. విద్యార్థులు తమ పాస్ను రెన్యువల్ చేసుకున్నారు. స్టిల్ వ్యాలిడ్, జరిగిపోయిన గురించి చెప్పడానికి స్టూడెంట్స్ రెన్యూడ్ దేర్ పాసెస్, దేర్ ద యాక్షన్ జరిగిపోయింది. ఎగ్జాంపుల్ 8. దే డాష్ సీన్ ద ఫిలిం, దే ఫ్లోరల్, దే హ్యావ్ సీన్ ద ఫిలిం, దే రిమెంబర్ ద ఫెమిలియర్, వాడు సినిమా చూశారు, ఇంకా వాళ్ళకి గుర్తుందన్నమాట సినిమా, అలాంటప్పుడు దే హ్యావ్ సీన్ ద ఫిల్మ్, వాళ్ళు చూడటం జరిగింది గతంలో. ఎగ్జాంపుల్ 9. దే డాష్ ఫైల్ ద కేస్, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, వార్ కేస్ పెట్టారు. దే ఫ్లోరల్, దే హ్యావ్ ఫైల్ ద కేస్, వార్ కేస్ పెట్టారు. దే ఫైల్ ద కేస్, దే డిడ్ ద యాక్షన్ అంటే గతంలో జరిగిపోయింది, అలాంటి దానికి సింపుల్ ఫాస్ట్ దే ఫైల్ ద కేస్. ఎగ్జాంపుల్ 10. Students are standing near the office because they dash not brought their ID cards. Students plural. So students standing near the office because they have not brought the ID cards. విద్యార్థులు ఐడి కార్డులు తీసుకురాకపోవడంతో కార్యాలయం దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఎగ్జాంపుల్ 11. You dash seen తాజ్ మహల్. మీరు తాజ్ మహల్ చూశారు, రిమెంబర్ ఇంకా గుర్తుంది. సో you have seen the తాజ్ మహల్, రిమెంబరింగ్, మీరు తాజ్ మహల్ చూశారు.
యూ సా తాజ్ మహల్ అంటే డిడ్ ద యాక్షన్ అనమాట. సో దీన్ని యూ హ్యావ్ సీన్ ద తాజ్ మహల్, మీరు తాజ్ మహల్ చూశారు, పాజిటివ్ సెంటెన్స్. యూ హ్యావ్ నాట్ సీన్ ద తాజ్ మహల్, మీరు తాజ్ మహల్ చూడలేదు, నెగిటివ్ సెంటెన్స్. హ్యావ్ సీన్ ద తాజ్ మహల్, మీరు తాజ్ మహల్ చూశారా, పాజిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్. క్వశ్చన్ వేస్తాను ఇక్కడ. హ్యావ్ నాట్ సీన్ ద తాజ్ మహల్, ఆశ్చర్యంగా అడుగుతున్నా, మీరు తాజ్ మహల్ చూడలేదా. ఇది నెగిటివ్ ఇంటరాక్టివ్ క్వశ్చన్స్. ఈ విధంగా ప్రతిదాన్ని మీరు ఇలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంగ్లీష్ ఫ్లో అనేది వస్తుంది, ఏది ఎక్కడ ఉపయోగించాలని తెలుస్తుంది. మీకు అర్థం కాకపోతే పైన ఉన్న స్ట్రక్చర్ని గమనించండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ లేకపోతే హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అంటే V3 ప్లస్ ప్రిపోజిషన్ ఫేజ్. చెప్పాను కదా, ప్రపోజిషన్ ప్లస్ నౌన్ కాంబినేషన్లో ప్రిపోజిషన్ ఫేజ్ అంటాం. ఎగ్జాంపుల్స్ తరువుగా ప్రాక్టీస్ చేయండి, స్ట్రక్చర్ అర్థం చేసుకోండి, కంటిన్యూగా ప్రాక్టీస్ చేయండి, మీకు ఫ్లో అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఫర్దర్గా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. టు గెట్ ఫర్దర్ వీడియోస్, లైక్, సబ్స్క్రైబ్, క్లిక్ ఆన్ బెల్ ఐకాన్.